కాలం మారిపోయింది. అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న మహిళా లోకం అరాచకంలోనూ దూసుకుపోతుంది. మగవాళ్లను టార్చర్ చేస్తున్న ఆడవాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. వాళ్ళ టార్చర్ చూస్తుంటే టార్చర్కే పిచ్చెక్కిపోతుంది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్లో ఒక భార్య నిర్వాకం వెలుగులోకి వచ్చింది. తన భర్తను దారుణంగా చిత్తకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో భర్తల భద్రతా రక్షణపై మరోసారి తీవ్ర చర్చ నడుస్తుంది. ఈ మధ్య సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే జంబలకిడి బొమ్మ సినిమాలోని మొదటి దశ వచ్చేసినట్లు కనిపిస్తోంది. స్త్రీ పురుషుల లక్షణాలు కొద్ది కొద్దిగా మారిపోతున్నాయి. భార్యలను హింసించే మగవాళ్ల సంఖ్య కన్నా భర్తలను చంపుకు తింటున్న భార్యల సంఖ్య పెరుగుతోంది. భార్యను చూస్తేనే కొందరు భర్తలు భయంతో వణికిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మధ్యప్రదేశ్లో సగటు మగాడు భయపడిపోయే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఓ భార్య తన భర్తను అత్యంత రాక్షకంగా చితక్కొడుతోంది. గొడ్డును బాదినట్లు భర్తను బాదింది. जिसको जो भी मिलता है మధ్యప్రదేశ్లోని పన్నాకు చెందిన లోకేష్ కు అదే ప్రాంతానికి చెందిన హర్షితతో 2023లో పెళ్లైంది. హర్షిత పేద కుటుంబానికి చెందిన అమ్మాయి కావటంతో అతడు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొన్ని నెలలు వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాత నుంచి అతడికి వేధింపులు మొదలయ్యాయి. బంగారం, డబ్బు కావాలంటూ భార్య, అత్త, బావమర్ది లోకేష్ ను చిత్రహింసలు పెట్టడం స్టార్ట్ చేశారు. శారీరకంగా, మానసికంగా అతడిని వేధించేవారు. రోజు రోజుకు వారి టార్చర్ పెరుగుతూ పోయింది. దీంతో లోకేష్ ఓ ప్లాన్ వేశాడు. వారికి తెలియకుండా గదిలో సీక్రెట్ కెమెరా అమర్చాడు. కొద్ది రోజుల క్రితం భార్య అతడితో గొడవ పెట్టుకుంది. లోకేష్ ను కింద కూర్చోబెట్టి అతడి 2 చెంపలు వాయించింది. దెబ్బలు భరించలేక అతడు చేతులెత్తి వారిని ప్రాధేయపడ్డాడు. అయినా ఆమె కనికరించలేదు. ఈసారి అతడి మీద కూర్చొని చెంపలు వాయించింది. ముఖంపై కాలితో బలంగా తన్నింది. ఆమె అరాచకానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వీడియోను లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. భార్య తనను చిత్రహింసలు పెడుతోందని, పోలీసులు తనను కాపాడాలని వేడుకున్నారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు, ఉన్నతాధికారులు ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. భర్తలకు భద్రత లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అదేం కొట్టుడు తల్లి, అలా కొడితే చచ్చిపోతాడు అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలతో భర్తల భద్రతపై చట్టాలు రావాలన్న డిమాండ్ మరోసారి ఊపందుకుంది.